ఈ ధాతువు అండి. చతే ధాతువు, పాయతే అర్థం అండి. చతుర్ధాతువు ఆయతే అండి. పాయతే అండి. చతే చతే పాయతే. ఆచతే అండి. చతే పాయతే ఇచ్చారండి. పాయతే. చతుర్పాయతే అండి. చతే మహోదయ. చతే చకార తకార ఏకార. శకార తకార ఏకారాలండి. చతే ధాతు. సకేర సకార తకార చకార తకార ఏకారాలు మహోదయ. సకార తకార ఏకార. అర్థమైంది. చతే. దీనికి భూవాదయ ధాతవహత ధాతు సంజ్ఞ మహోదయ. అనుబంధ లోపం చేసుకుంటే చత్ ఉంటుందండి. చత్. దీనికి ధాతోహ అనే సూత్రం చేత 6 1 156 అండి. ధాతో 6 1 156. ఈ సూత్రంతో అంతోదాత్తం. చత్ర చకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుందండి. తర్వాత చతే రురన్. ఇది ఉనాది సూత్రం అండి. చతే రురన్ అంటే చతే ఉరన్. చతే ఉరన్ ఉరన్ అంటే ధాతువు కంటే పరంగా ఉరన్ ప్రత్యయం అండి. ఉరన్. నెంబర్ ఎంత అండి వచ్చింది? ఉనాది 558 మహోదయ. ఎంతండి? 558 అండి. ఉనాది 558. చతే రురన్ సూత్రం అండి. ఉనాది సూత్రము 558 అండి. ఈ సూత్రంతో చత్తు ధాతువు కంటే పరంగా ఉరన్ ప్రత్యయం వస్తుందండి. అప్పుడు చత్తు ఉరన్. చత్తు ఉరన్. ఉరన్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసుకుంటే ఉర్ర ఉంటుందండి. చత్తు ఉర్ర అవుతుంది అప్పుడు. ఇప్పుడు మనకి ఈ ప్రత్యయానికి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆదియుదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా ఇనిత్యాదిర్ నిత్యం 6 1 191 అండి. 6 1 191. 6 1 191. ఇనిత్యాది నిత్యం అండి. అవును. ఈ సూత్రంతో నిత్యమైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు నిత్యంగా ఆది ఉదాత్తం అండి. అంటే నిత్యమైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అంటే ముందున్న ధాతువుకి ఆది ఉదాత్తం అండి. అప్పుడు చకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. చకారోత్తర అకారానికి ఉదాత్తం. ఆల్రెడీ చకారోత్తర ఆకారానికే ఉదాత్తం ఉంది కదండి. అవునండి. అంటే దానికే ఉదాత్తం వచ్చింది. అంటే నీరజ్ గారు చెప్పండి. మీరు చెప్పినట్టు ఇనిత్యాది నిత్యం అంటే నకారం అయితే అయిపోయినటువంటి ఏదైతే ఉందో అటువంటిప్పుడు దాని పూర్వపదానికి ఉదాత్తం వస్తుంది అని చెప్పి చెప్పారు. ప్రాతిపదిక ఉంటే ప్రాతిపదిక ఆది ఉదాత్తము, ధాతువు ఉంటే ధాతువు కాదు. అంటే ఈ ఉన్నది పోతుంది. ఇప్పుడు దీనికి అపవాదం కాబట్టి మనం మొత్తం వెతుకున్న ఆది ఉదాత్తం పోతుంది. అది అవునండి. అవును. ధాతో సూత్రంతో వచ్చిన అంతోదాత్తం పోతుంది. ఇప్పుడు ఈ నిత్యాది నిత్యంతో మనకు ఆది ఉదాత్తం వస్తుంది. అప్పుడు చతుర్లో చకారోత్తర ఆకారానికి ఉదాత్తం అండి. తర్వాత అనుదాత్తం పదం ఏకవచనంతో తకారోత్తర ఉకారానికి అనుదాత్తం వస్తుంది. తకారోత్తర ఉకార ప్రత్యయానికి తకారోత్తర ఉకారానికి అవునండి అనుదాత్తం వచ్చేస్తుంది. అనుదాత్తం. అనుదాత్తం పదం ఏకవచనం సూత్రం. ఇలా చతుర్ అనే ప్రాతిపదికం వస్తుందండి. మనం ఇప్పుడు చతుర్నాం అనే రూపం తయారు చేసుకునేటప్పుడు చతుర్నాం అనే రూపం తయారు చేసుకోవాలనుకున్నప్పుడు చతుర్ అనే ప్రాతిపదికం తీసుకుంటామండి. అంటే మనకి ఇక్కడ ప్రాతిపదికము మనము ప్రత్యయం తెచ్చుకుని తయారు చేసుకున్నాం కాబట్టి ఇనిత్యాది నిత్యంతో ఆది ఉదాత్తం పెట్టేసుకున్నాం. కాకపోతే ఇక్కడ మనం ప్రాతిపదికం తయారు చేసుకోకుండా డైరెక్ట్ గా చతుర్ అనే శబ్దాన్ని తీసుకుని దానికి అర్ధవదాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ పెట్టుకున్నప్పుడు పిషోంత ఉదాత్త అనే సూత్రం చేత అవునండి పిట్ సూత్రము ఒకటండి. దీంతో అంతోదాత్తం ప్రాప్తం అవుతుందండి. ప్రాప్తం అవుతుండగా దాన్ని బాధిస్తూ నః సంఖ్యాయాః
ఇది పిట్ సూత్రము 28 అండి. పిట్ 28. గ్రహ సంఖ్యాయా. పిట్ ఈ సూత్రం సూత్రం 28. అవునండి. ఇప్పుడు దీనికి నకారాంత అన్నారండి తర్వాత మహోదయ ఇప్పుడు పిట్ సూత్రం 28 అన్నారండి. 28 మహోదయ. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేయాలండి? అదే మహోదయ, నకారాంత మరియు రేఫాంత సంఖ్యావాచి శబ్దాల యొక్క ఆది అచ్చుకు ఉదాత్తం చెప్తుందండి ఈ సూత్రం. ఆది అచ్చు ఉదాత్తం. కాబట్టి ఇక్కడ రేఫాంత ప్రాతిపదికం కదండి, కాబట్టి ఆది అచ్చుకు ఉదాత్తము అంటే చకారోత్తర అకారానికి ఉదాత్తం అవుతుంది. చకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుంది. ఆల్రెడీ ఉదాత్తం ఉంది కదమ్మా. ఉందండి, అంటే మనము డైరెక్ట్ గా ఈ వరన్ ప్రత్యయం తెచ్చుకుని తయారు చేసుకోకుండా డైరెక్ట్ గా ప్రాతిపదికం తీసుకున్నాం అనుకోండి. ఓహో, అది డైరెక్ట్ గా తీసుకున్నా కూడా అప్పుడే ఆద్యుదాత్తం అవుతుంది అంటారు. అప్పుడు మనము పిషోంతోదాత్తతో అంతోదాత్తము కాకుండా దాన్ని బాధిస్తూ ఈ సూత్రము గ్రహ సంఖ్యాయా అనే సూత్రము ఆది ఉదాత్తం చేస్తుందండి. నకారాంత రేపాంత సంఖ్యావాచి శబ్దాలకి యొక్క ఆది అచ్చుకు ఉదాత్తం చేస్తుందండి. అంటే మీరు డైరెక్ట్ గా ప్రాతిపదిక తీసుకున్నా కూడా ఇలా ఉదాత్తం వస్తుంది అని తెలియడం కోసం చెప్తున్నాను. అంటే రిజల్ట్ సేమ్ అర్థం కావడం సేమ్. కోసం. అవును మహంతి, అవును. ఇక్కడ చతుర్లో చకారోత్తర ఆకారానికి ఉదాత్తం. ఇప్పుడు మనం షష్ఠీ విభక్తి బహువచన వివక్షలో ఆమ్ ప్రత్యయం తెచ్చుకున్నామండి. ఆమ్, చతుర్రు ఆమ్ అండి. తర్వాత చతుర్రు ఆమ్ అండి. దీనికి షట్ చతుర్భ్యశ్చ ఇప్పుడు ప్రకృతి సూత్రం కాదు మహోదయ, ఇది ఇంకొక సూత్రం అండి, నుట్టాగమం వచ్చే సూత్రం. 6 1 ఇది నుట్టాగమం వచ్చే సూత్రం మహోదయ. షట్ మనం చతుర్భ్యశ్చ 7 1 55. 7 1 50. 55 మహోదయ. 55 అంటే షట్ చతుర్భ్యశ్చ. షట్ చతుర్భ్యశ్చ మహోదయ. షట్ చతుర్భ్యశ్చ 7 1 55 అండి 7 1 55 సూత్ర సంఖ్య. ఈ సూత్రం ఏం చెప్తుందంటే షట్ సంజ్ఞకాలైన లేదా చతుర్శబ్దమైన వీటి కంటే పరంగా ఉన్న ఆముకి నుట్టాగమం అండి. ఇక్కడ మనకి చతుర్శబ్దం కంటే పరంగా ఆము ఉంది కాబట్టి ఈ సూత్రంతో మనకి నుట్టాగమం రావాలి. నుట్టాగమం ఎక్కడ రావాలి అంటే ఆద్యంతవు టకితవు అంటే దేనికైతే విధించామో దానికి ఆది అవయవంగా వస్తుంది. ఇక్కడ ఆమ్ ప్రత్యయానికి నుట్టాగమం విధించారు కాబట్టి ఈ ఆమ్ ఆదిలో వస్తుంది. చతుర్రు నుట్టు ఆము, చతుర్రు నుట్టు ఆమండి. దీనికి ఇప్పుడు మనము నుట్టు కలబంద లోపం చేసుకుంటే పన్ను ఉంటుందండి. పన్ను ఆమ. ఈ నుట్టాగమం కూడా ప్రత్యయానికి అవయవంగా వచ్చింది కాబట్టి ప్రత్యయంలో కలిపేసుకోవచ్చు. అప్పుడు చతుర్రు నామ అవుతుంది. ఈ నామకి ఆద్యుదాత్త అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని కూడా బాధిస్తూ షట్ త్రిచతుర్భ్యో హలాది ఈ సూత్రం ఇది ప్రకృతి సూత్రం. ఈ సూత్రం చేత మనకి షట్సంజ్ఞకాలు కానీ చతుర్శబ్దాలకు కానీ పరంగా ఉన్న హలాది ఉదాత్తం చెప్పారు. ఈ సూత్రం చెప్పండి ఒకసారి. ఆద్యుదాత్త తర్వాత అనుదాత్తం సుప్పితం మహోదయ. అనుదాత్తం సుప్పితం సుప్పు ప్రత్యయం కాబట్టి దీంతో అనుదాత్తం కూడా ప్రాప్తం అవుతుంది.
అవును. దాన్ని బాధిస్తూ ఆ, మన ప్రకృతి సూత్రం షట్ త్రిచతుర్భ్యో హలాదిహి. అలాదిహి ప్రకృతి సూత్రం. షట్ సంజ్ఞకాలకి చతుర్ శబ్దాలకి పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం చెప్పారు. అవును. ఇక్కడ చతుర్ శబ్దానికి పరంగా ఉంది, నామ్ అనేది హలాది విభక్తి కాబట్టి దీనికి ఉదాత్తం. ఇప్పుడు నకారంలో ఉన్న ఆకారానికి ఉదాత్తం, నకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం దీర్ఘ వచ్చింది. ఆకారానికి ఉదాత్తం. చకారోత్తర ఆకారానికి ఆల్రెడీ ఉదాత్తం ఉందండి. చకారోత్తర ఆకారానికి ఆల్రెడీ ఉదాత్తం ఉంది. కాబట్టి ఇక్కడ సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత మనము నాంలోని నకారోత్తర దీర్ఘ ఆకారంలో ఉన్న ఉదాత్తాన్ని ఉదాత్తంగా తీసుకుంటామండి. తర్వాత అనుదాత్తం పదమేకవర్జం అనే సూత్రం చేత చకారోత్తర ఆకారానికి తకారోత్తర ఉకారానికి అనుదాత్తం అవుతుంది. అప్పుడు అనుదాత్తం ఒకసారి చెప్పండి అమ్మ. చకారోత్తర అకారానికి మహోదయ అనుదాత్తం. చకారోత్తర చతుర్లు తకారోత్తర ఉకారానికి కూడా అనుదాత్తం. చకారోత్తర అకారానికి అనుదాత్తం, తకారోత్తర ఉకారానికి కూడా అనుదాత్తమే వస్తుంది. ఉకారానికి కూడా అనుదాత్తం వస్తుంది. నాంలోని నకారోత్తర దీర్ఘ ఆకారానికి ఉదాత్తం. ఇప్పుడు అయిపోయాక చతుర్నాం వచ్చింది కదండి. వర్ణ సమ్మేళనం చేసుకుంటే చతుర్నాం వస్తుందండి. ఇక్కడ రేపకు పరంగా నకారం ఉందండి కాబట్టి రషాభ్యాం నోనః సమాన పదే. రషాభ్యాం నో. అవునండి, ఈ సూత్రంతో నత్వం అండి. అప్పుడు చతుర్నాం దీనిలో 2 అనుదాత్తాలు, 1 ఉదాత్తం. అంటే నీరజ్ గారు మహోదయ చెప్పండి. ఈ మనం ఇందాకలా చూసారా గ్రహ సంఖ్యాయాం గ్రహ సంఖ్యాయాం ఫిట్ సూత్రం ప్రకారంగా దానికి చకారానికి మనకి ఆది ఉదాత్తం వచ్చిందండి. ఆ ఉదాత్తము ఇప్పుడు నాములో ఉన్నది ఉదాత్తము 2 వచ్చాయి కాబట్టి సత్శిష్ట స్వరో బలియాన్ తోటి చేస్తాం. ఓకే, అదే ఒక్కటే డౌట్. ధన్యవాదాలు. అమ్మా రసాభ్యాం నంబర్ ఎంతమ్మా? ఇది 821 ఒక్క నిమిషం ఉండండి. ఇవాళ శర్మ గారు రాలేదనుకుంటున్నా. మనకి నీరజ్ గారు మహోదయ చెప్పండి. యునైటెడ్ నేషన్ లో పెర్మనెంట్ మెంబర్స్ అని ఉంటారు, 15 మంది ఎంతమంది అను ఏదో ఉంది, దాన్ని మర్చిపోయాను అని. అంటే ఆర్గనైజేషన్ అలాగేంటంటే మన ఈ పెర్మనెంట్ మెంబర్స్ 5 మనం ఇక్కడ అంటే ఎవరున్నా వీళ్ళే వస్తాం మనం గ్యారంటీగా. ఇంకోటి చెబుతారేమోనని అనుకున్నాను మహోదయ. ఏంటి ఈ పర్మనెంట్ మెంబర్స్ లో కోరం ఎంత వరకు అని? కోరం 5 కోరం. 5 కోరం అంటే అవుతారు? ఏమి 5 కోరం ఏంటండి బాబు? అసలు ఎంతమంది వస్తే అంతమంది కోరం అవుతారా? తక్కువ అవుతారు కానీ కోరం నార్మల్ కంటే. అంతే మహోదయ, అంతే. అంటే మన జనరల్ గా 5 పెర్మనెంట్ కాబట్టి 5 వస్తే వింటారు కదా. 5 పర్మనెంట్ మెంబర్ అనొచ్చు కానీ కోరం అనకూడదు. మీనా గారు 841 అండి. 841 వస్తుంది ఈ మహోదయ. సూత్రంలో ఇవే అండి రూపసిద్ధులు. తర్వాత సూత్రం చూద్దాం. జల్యుపోత్తమం 6:174 అండి. జల్యుపోత్తమం. జలి సప్తమి విభక్తి ఏకవచనం అండి. ఉపోత్తమం అవ్యయం అండి. అనువృత్తి షట్ త్రిచతుర్భ్యః విభక్తి ఉదాత్తః. ఈ 3 అనువృత్తి అండి. అర్థము షట్ త్రిచతుర్భ్యః ఉత్పన్నా యా జలాదిర్విభక్తి తదంతే పద ఉపోత్తమముదాత్తం భవతి.
ఉమ్. అంటే షట్ త్రీ చతుర్ ఈ ప్రాతిపదికలతో ఉత్పన్నమైనటువంటి జలాది విభక్తి కలిగిన ఉమ్. పద అంతానికి ఉపోత్తమం ఉదాత్తం అవుతుంది అని చెప్తున్నారు. ఉమ్. ఆ పదంలో అంతిమంలో ఉన్న ఉపోత్తమానికి ఉదాత్తము. ఇది ఈ సూత్రంలో చెప్పారు. ఉపోత్తమము అంటే ఏమ్మా? ఉపోత్తమం అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోండి, చూద్దాం. 4/1/87లో ఇచ్చారని చెప్తున్నారు మహోదయ. అవునండి. 3 లేదా అంతకంటే ఎక్కువ అది వర్ణాలు కలిగిన రెండో సూత్రము అంటే ఏది 4/2/80 అంటే 78 ఇస్తుంది చేతుంటారు ఆ అక్కడ మహోదయ, నేను చెప్తాను. 3 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు ఉన్న శబ్దాన్ని తీసుకున్నప్పుడు ఆ అంతిమ వర్ణాన్ని ఉత్తమము అని అంటారు. 3 లేదా అంతకన్నా ఎక్కువ స్వర వర్ణాలు ఉండాలి. అలా ఉన్న శబ్దానికి అంతిమ వర్ణాన్ని ఉత్తమం అంటాం. అంతిమ వర్ణానికి ఉత్తమం అంటారండి. ఉత్తమం అంటాం. అంతిమ స్వర వర్ణాన్ని ఉత్తమం అంటాం. ఉత్తమం అంటారు. ఆ అంతిమ స్వర వర్ణానికి ఉప అంటే సమీపములో ఉన్న వర్ణం ఏదైతే ఉందో దానిని ఉపోత్తమం అంటారు. ఉత్తమం అంటారు. అంటే ఆ ఉత్తమ వర్ణం ఏదైతే ఉందో దానికి ముందున్న స్వర వర్ణాన్ని ఉపోత్తమం అంటారు. అంటే పరంగా ఉన్న స్వరవర్ణాన్ని కాదు మహోదయ. ఇప్పుడు జలాది విభక్తి ఉందా, ఒక ప్రాతిపదికం తీసుకుంటాం మహోదయ, దానికంటే పరంగా జలాది విభక్తి పెట్టుకుంటాం. అప్పుడు ఒక పదం వస్తుంది కదా, ఆ పదము 3 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలతో కూడి ఉన్నప్పుడు, ఎక్కువ స్వర వర్ణాలతో కూడి ఉన్నప్పుడు దానిలో అంతిమ స్వర వర్ణానికి ఉత్తమం అండి. ఓహో అని అన్నారు. దానికి సమీపంలో ఉన్నది ఉపోత్తమం. సమీపంలో అంటే ఏంటి? దానికంటే ముందున్న వర్ణం. దానికంటే ఇమ్మీడియట్ గా. అవునండి. లాస్ట్ స్వరవర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపోత్తమం అన్నారండి. కాకపోతే ఆ పదంలో 3 లేదా అంతకన్నా ఎక్కువ వర్ణాలు ఉండి ఉంటాయి. వర్ణాలు ఉండి ఉంటాయి. ఇక్కడ మనకి ఉదాహరణగా పంచభిః సప్తభిః తిస్రుభిః ఈ 3 రూపాలు ఇచ్చారు. ఫస్ట్ ఇప్పుడు పంచభిః చూద్దామండి. పంచం ప్రాతిపదికం ఎలా తయారు చేయాలో మనం ఆల్రెడీ చూసాం కదండి. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా పంచన్ అనే ప్రాతిపదికం తీసేసుకుందాం. పంచన్ అనేది ప్రాతిపదికం. దీనికి అర్థవదాతుర ప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ అండి. తర్వాత పిషోంత ఉదాత్త ఈ సూత్రం చేత మనకి అంతోదాత్తం ప్రాప్తమవుతూ ఉంటే దీన్ని బాధిస్తూ నృహ సంఖ్యాయా, ఇది పిట్ సూత్రం 28 అండి. నృహ సంఖ్యాయా ఈ సూత్రం చేత మనకి ఆది అచ్చుకు ఉదాత్తం అండి. ఎప్పుడు నకారాంత రేఫాంత సంఖ్యావాచి ప్రాతిపదికలు ఉన్నప్పుడు ఆది అచ్చుకు ఉదాత్తం అండి. పంచంలో పకారోత్తర ఆకారానికి మనకి ఉదాత్తం వస్తుంది. ఇక్కడ తృతీయ విభక్తి బహువచన వివక్షలో మనము బిస్ ప్రత్యయం తెచ్చుకుంటామండి. పంచన్న బిస్. స్వాది శ్వసర్వనామ స్థానే ఈ సూత్రంతో పదసంజ్ఞ వస్తుందండి. బిస్ పదసంజ్ఞ వచ్చాక నలోప ప్రాతిపదికాంతస్య ఈ సూత్రం చేత ప్రాతిపదిక పదము అయినటువంటి దాని యొక్క అంతిమ నకారానికి లోపం అండి. అంటే ఇక్కడ పంచన్ అనేది ప్రాతిపదికము, దీనికి పదసంజ్ఞ కూడా ఉంది. ప్రాతిపదిక పదసంజ్ఞ రెండు కలిగిన శబ్దంలో అంతిమ నకారానికి నలోప ప్రాతిపదికాంతస్య అనే సూత్రం చేత మనకి నకార లోపం పంచ అవుతుంది. అప్పుడు పంచ బిస్ ఉందండి.
ఈ భిస్సుకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రంతో ఆదియుదాత్తం ప్రాప్తం అవుతుండగా దీన్ని మొత్తం వర్ణ సమ్మేళనం చేసుకుంటే పంచభిస్ అవుతుందండి. మొత్తం పదం తయారు చేసేసుకోవాలండి. చేసుకున్నాక స్వరం పెట్టుకోవాలి. ఇక్కడ పంచభిస్సు పంచభిస్ అవుతుంది కదండి. పదాంత సకారానికి వృత్త అవునండి. విసర్గలు చేసుకుంటే పంచభిహి అయిందండి. పంచభిహి అని అవుతుంది. పంచభిహి అయింది కదండి. ఉమ్. ఇప్పుడు దీనికి ఈ బిస్సుకి ఆద్యుదాత్తశ్చ అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా అనుదాత్తం సుప్పితం అనే సూత్రం చేత సుప్రత్యయం కాబట్టి అనుదాత్తం ప్రాప్తమవుతుంది. దాన్ని బాధిస్తూ షట్ త్రిచతుర్భ్యో హలాదిహి 6 1 174. ఈ సూత్రం ఏం చెప్తుంది? షట్ త్రి చతుర్ ఈ ప్రాతిపదికల పరంగా హలాది విభక్తి ఉంటే అది ఉదాత్తం అవుతుంది అని చెప్తుందండి. దీన్ని కూడా బాధిస్తూ ఝల్యుపోత్తమం మన ప్రకృతి సూత్రం 6 1 174. ఈ సూత్రం ఏం చెప్తుందండి? ఈ షట్ త్రి చతుర్ ప్రాతిపదికల కంటే పరంగా ఉన్న పరంగా జలాది విభక్తితో తయారైన శబ్దానికి మనకి శబ్దం యొక్క ఉపోత్తమానికి ఉదాత్తం చెప్తుంది. ఇప్పుడు పంచన్న అనే ప్రాతిపదికతో మనం ఇక్కడ బిస్ పెట్టుకున్నప్పుడు ఈ జలంత ప్రాతిపదికం తయారైంది. జల్ ప్రత్యయాంత పదము తయారైంది. ఆ పదంలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఉపోత్తమానికి ఉదాత్తం చెప్తున్నారు. ఉత్తమం అంటే ఏమనుకున్నాము? 3 లేదా అంతకన్నా వర్ణాలు స్వరవర్ణాలు ఉన్నప్పుడు ఆఖరి దాన్ని ఉత్తమం అనుకున్నాము. దానికి ముందున్న దాన్ని ఉపోత్తమం అనుకున్నాము. అప్పుడు పంచభిస్ లో ఈ భకారోత్తర ఈకారమేమో ఉత్తమం అవుతుందండి. పంచభిహిలో భకారోత్తర ఈకారము ఉత్తమం అవుతుంది. దానికి ముందు చకారోత్తర ఆకారానికి ఉపోత్తమం అవుతుందండి. ఏ మహోదయ అర్థమైందా? అర్థమైంది మహోదయ, అర్థమైంది. చకారోత్తర ఆకారానికి ఉపోత్తమం అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మనకి ప్రాతిపదిక స్వరంతో పకారోత్తర ఆకారానికి ఉదాత్తం ఉంది కదండి. నృహ సంఖ్యాయ అనే సూత్రం చేత అక్కడ ఆది ఉదాత్తం పెట్టుకున్నాం కదా. కాబట్టి సతిశిష్ట స్వరో బలీయాన్ అనే వార్తికం చేత మనకి ఇక్కడ ఈ చకారోత్తర ఆకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటాం. తర్వాత అనుదాత్తం పదమేకవచం ఈ సూత్రం చేత అకారోత్తర ఆకారానికి భకారోత్తర ఈకారానికి అనుదాత్తం అవుతుందండి. అప్పుడు అనుదాత్తము ఉదాత్తము అనుదాత్తము వస్తాయి. తర్వాత మనకి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరిత ఆదేశం వస్తుంది. ఇక్కడ ఉదాత్తం ఏంటి? చకారోత్తర ఆకారము. దీనికంటే పరంగా ఉన్న అనుదాత్తము భకారోత్తర ఈకారం. దానికి స్వరితాదేశం వస్తుంది. అప్పుడు పంచభిహిలో అనుదాత్తము ఉదాత్తము స్వరితము వస్తాయి. నీరజ్ గారు, మహోదయ చెప్పండి. ఇప్పుడు మనం ఫస్ట్ పంచన్ ప్రాతిపదికం తీసుకున్నప్పుడు అవును, పిషోంత ఉదాత్తంతో మనం అక్కడ చకారానికి తెచ్చుకున్నాం కదా. అంతోదాత్తం ప్రాప్తం అవుతుంటే దాన్ని బాధిస్తూనే గ్రహ సంఖ్యాయాతో ఆది అంటే పకారానికి అయింది. అప్పుడు పకారానికి అదే 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 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ పకారానికి ఉదాత్తమైంది, చకారానికి ఉదాత్తమైంది. అవునండి. కాబట్టి సత్యశిష్ట స్వరబలియాలతో చకారంలో ఉన్న ఉదాత్తాన్ని తీసుకుంటాము. తర్వాత అనుదాత్తం తోటి అది పకారం అనుదాత్తం అయిపోతుంది. భకారోత్తరవర్తి ఈకారం కూడా అనుదాత్తం అయిపోతుంది. అవునండి. అప్పుడు ఈ సూత్రం ఏంటంటే స్వరితానికి అనుదాత్త ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరిత అండి. ఉదాత్తం. దాంతో ఈ ఉదాత్తం పక్కన ఉన్నటువంటి భకారోత్తరవర్తి ఈకారం ఏమో స్వరితం అయిపోతుంది. అనుదాత్తానికి స్వరితాదేశం అంటే అనుదాత్తము ఉదాత్తము స్వరితం అంతే. మస్తు మరి.
ఇప్పుడు మనకి ఈ సూత్రంతో మనము ఈ రెండే అచ్చులు ఉన్న శబ్దం తయారైంది అనుకోండి, అప్పుడు ఈ సూత్రం ప్రవర్తించదండి. అప్పుడు ఏం చేస్తామంటే షట్ త్రిచతుర్భ్యో హలాది అనే సూత్రంతో హల్లకి ఉదాత్తం చేసేసుకుంటాం. ఉంటేనే దీనికి అప్లై అవుతుంది అంతే, 3 అవునండి. అంతకన్నా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ చూడండి, అందుకే మనకి ఇక్కడ త్రిభిః, త్రిభ్యః వీటిల్లో మనం ఏం చేసాము, షట్ త్రిచతుర్భ్యో హలాది అనే సూత్రం చేత హలాది విభక్తికి ఉదాత్తం చేసేస్తాం. ఉపోత్తమానికి చేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ ఉపోత్తమము అనేది ఉండదు. 3 కన్నా ఎక్కువ వర్ణాలు ఉన్నప్పుడే ఉత్తమము, దానికి ముందున్నది ఉపోత్తమము అవుతుంది. అందుకని ఇక్కడ మనకి 2 వర్ణాలు ఉన్నప్పుడు మనకి ఈ సూత్రం వర్తించదు, ఈ సూత్రం ప్రవర్తించదు. 3 కానీ అంతకన్నా ఎక్కువ కానీ స్వరవర్ణాలు ఉన్న శబ్దంలోనే ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. అర్థమైందా మహోదయ? అర్థమైంది మహోదయ. అంటే మీరేం మాట్లాడిపోతే కొంచెం ఏమైనా డౌట్ ఉందేమో అని. లేదు లేదు, అర్థమైంది. డౌట్ వచ్చింది. తర్వాత సప్తభిః అండి, ఇక్కడ కూడా అంతే అండి, సప్తన్ ప్రాతిపదికం తీసుకుంటాము. సప్తన్ ప్రాతిపదికము, దీనికి కూడా అర్ధవదధాతుర ప్రత్యయ ప్రాతిపదికం ఈ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ అండి. పిషోంత ఉదాత్తః పిట్ సూత్రం ఒకటి, దీంతో అంతోదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ రహ సంఖ్యాయాః, ఇది 28 అండి పిట్ సూత్రము. నకారాంత రేఫాంత సంఖ్యావాచి ప్రాతిపదికల యొక్క ఆది అచ్చుకు ఉదాత్తం అండి. ఒకసారి చెప్పండి. నృహ సంఖ్యాయాః, నృహ నకార రేఫం సంఖ్యాయాః, నకారాంత రేఫాంత సంఖ్యావాచి ప్రాతిపదికల యొక్క ఆది అచ్చుకు ఉదాత్తం. అప్పుడు సప్తంలో సకారోత్తర అకారానికి ఉదాత్తం వస్తుందండి. ఉదాత్తం అవుతుందండి. తృతీయ విభక్తి బహువచన వివక్షలో బిస్ ప్రత్యయం పెట్టుకుంటాం. బిస్ తర్వాత సాదిశ సర్వనామ స్థానేతో పదసంజ్ఞ, నలోప ప్రాతిపదికాంతస్యతో నకారలోపం. అప్పుడు సప్తభిస్, సప్తభిస్ వర్ణ సమ్మేళనం చేసుకోవడమే. సప్తభిస్ అవుతుంది కదా. అవునండి. తర్వాత పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే సప్తభిః ఉంటుందండి. ఈ సప్తభిః అనేది జల్ ప్రత్యయం అంతిమంగా ఉన్న పదము కాబట్టి దీని ఉపోత్తమానికి ఉదాత్తం చెప్పారు. ఇక్కడ 3 స్వరవర్ణాలు ఉన్నాయి కాబట్టి ఆఖరి స్వరవర్ణానికి ఉత్తమం అవుతుందండి. దానికంటే స్వరవర్ణం అంటే సకారోత్తర అకారానికి ఉపోత్తమం అవుతుందండి. ఆ ఉపోత్తమానికి ఉదాత్తం. దీనికి ఉదాత్తం. ఉదాత్తం. తర్వాత మనం సామాన్యంగా ఇక్కడ మనకి సకారోత్తర అకారానికి ఒక ఉదాత్తం ఉంది కదండి. 2 ఉదాత్తాలు ఉన్నప్పుడు సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత ఈ సకారోత్తర అకారాన్ని ఉదాత్తంగా తీసుకుంటాం. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత ఈ సకారోత్తర అకారానికి భకారోత్తర ఈకారానికి అనుదాత్తం వస్తుంది. అనుదాత్తము అనుదాత్తము ఉంటాయి. తర్వాత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి ఒకసారి సప్తభిలో మహోదయ చెప్పండి. సా వచ్చేటప్పటికల్లా ఉదాత్తం అండి. ఉదాత్తం ఉంది కదండి. అవునండి. తర్వాత తకారోత్తర అకారానికి కూడా ఉదాత్తం ఉంది కదండి. ఉంది. ఇక్కడ సతిశిష్ట స్వరో బలియాన్ అనే వార్తికం చేత మనము తకారోత్తర అకారాన్ని ఉదాత్తంగా తీసుకున్నాం. తకారోత్తర అకారాన్ని వార్తికంగా దీన్ని తీసుకుంటాం. ఏది ఉదాత్తంగా. తర్వాత అనుదాత్తం పదమేకవచనం అనే సూత్రం చేత సకారోత్తర అకారానికి
భకారోత్తర ఈకారానికి అనుదాత్తం అవుతుంది. తకారోత్తర అకారానికి తకారోత్తర అకారానికి ఉదాత్తం ఉంది కదా అయ్యా. ఉందండి. ఒక పదంలో ఒక ఉదాత్తం ఉందనుకోండి, ఆ, తర్వాత అనుదాత్తం పదం ఏకవచనంతో మిగిలినవన్నీ అనుదాత్తాలు చేసుకుంటాం కదా అయ్యా. కాబట్టి భీ అంతా అనుదాత్తం అవుతుంది. సకారోత్తర అకారం కూడా అనుదాత్తం అయిపోతుంది. ఉమ్, ఇప్పుడు ఈ తకారోత్తర అకారానికి ఉదాత్తం ఉందండి, దీనికంటే పరంగా అనుదాత్తం. అనుదాత్తం ఉందండి. కాబట్టి ఉదాత్తాద్ అనుదాత్తస్య స్వరితః. ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి స్వరిత ఆదేశం చేసుకుంటాం. అప్పుడు సప్తభిలో సకారోత్తర అకారానికి అనుదాత్తము, తకారోత్తర అకారానికి ఉదాత్తము, భకారోత్తర ఈకారానికి స్వరితము ఉంటాయి. అనుదాత్తము, ఉదాత్తము, స్వరితము వస్తాయి సప్తభిలో. ఉమ్, తర్వాత తిస్రుభిః మహోదయ. తిస్రుభిః ఇక్కడ కూడా త్రి అనేది ప్రాతిపదికం అండి. అర్ధవదధాతుర అప్రత్యయ ప్రాతిపదికం అనే సూత్రం చేత దీనికి ప్రాతిపదిక సంజ్ఞ. తర్వాత పిషోంత ఉదాత్త అనే సూత్రం చేత అంతోదాత్తం అండి. త్రి శబ్దంలో రేఫోత్తర ఈకారానికి ఉదాత్తము. తర్వాత తృతీయ విభక్తి బహువచన వివక్షలో బిస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. త్రీ బిస్. ఇక్కడ మనకి త్రిచతురోః స్త్రియాం తిస్రు చతస్రు అంటే స్త్రీలింగాన్ని చెప్పేటప్పుడు, స్త్రీవాచక శబ్దాలను చెప్పేటప్పుడు మనకి ఇక్కడ ఈ త్రి శబ్దాన్ని స్త్రీలింగంలో చెప్పుకునేటప్పుడు త్రిచతుర్ అనే శబ్దాలకి తిస్రు చతస్రు అనే ఆదేశాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి త్రి స్థానంలో తిస్రు ఆదేశం అండి. ఈ తిస్రు ఆదేశంలో ఈ త్రి స్థానంలో వచ్చిందే కాబట్టి ఈ తిస్రుకి కూడా అంతోదాత్తం ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనకి సకారోత్తర ఉకారానికి ఉదాత్తం వస్తుంది. తిస్రులో అంతోదాత్తం కనుక సకారోత్తర రుకారానికి ఉదాత్తం. దీనికంటే పరంగా బిస్. దీనికంటే పరంగా మనము తృతీయ విభక్తి బహువచన వివక్షలో బిస్ ప్రత్యయం పెట్టుకున్నాం. ఇప్పుడు తిస్రు బిస్ వర్ణ సమ్మేళనం చేసుకుంటే తిస్రు బిస్ అండి. పదాంత సకారానికి రుత్వ విసర్గలు చేసుకుంటే తిస్రుభిః అనే రూపం వస్తుందండి. దీనికి ఇక్కడ బిస్కి ఆది ఉదాత్తస్య అనే సూత్రం చేత ఆది ఉదాత్తం ప్రాప్తమవుతూ ఉండగా దాన్ని బాధిస్తూ అనుదాత్తం సుప్పితో అనే సూత్రం చేత అనుదాత్తం ప్రాప్తమవుతుందండి. దాన్ని కూడా బాధిస్తూ షట్త్రిచతుర్భ్యో హలాదిః అనే సూత్రం చేత షట్ త్రి చతుర్ ప్రాతిపదికల కంటే పరంగా ఉన్న హలాది విభక్తికి ఉదాత్తం ప్రాప్తమవుతుండగా దాన్ని కూడా బాధిస్తూ మన ప్రకృత సూత్రము జల్యుపోత్తమం. ఈ సూత్రంతో మనకి జలంత విభక్తి కలిగినటువంటి శబ్దం యొక్క ఉపోత్తమానికి ఉదాత్తం. ఇప్పుడు ఇక్కడ తిస్రుభిఃలో మనకి 3 స్వరవర్ణాలు ఉన్నాయండి. కాబట్టి దీనిలో అంతిమ స్వరవర్ణానికి అంటే పకారోత్తర ఈకారానికి ఉత్తమం అనే సంజ్ఞ అండి. దానికి పూర్వంలో ఉన్న స్వరవర్ణానికి ఉపోత్తమం అంటాం. అంటే సకారోత్తర రుకారానికి ఇక్కడ మనకి ఉదాత్తం వచ్చింది. ఇందాక కూడా ఈ సకారోత్తర రుకారానికి ఉదాత్తం. కాబట్టి ఇక్కడ మనం అనుదాత్తం పదం ఏకవచనం అనే సూత్రం చేత ఈ మిగిలినవి అనుదాత్తం చేసుకుంటాం. తకారోత్తర ఈకారానికి భకారోత్తర ఈకారానికి అనుదాత్తం వస్తుంది. తర్వాత ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరితః. ఈ సూత్రం చేత ఉదాత్తానికి పరంగా ఉన్న అనుదాత్తానికి అంటే భకారోత్తర ఈకారానికి స్వరితాదేశం అవుతుందండి. ఇక్కడ తిస్రుభిఃలో మనకి అనుదాత్తము ఉదాత్తము స్వరితము వస్తుంది.
ఈ సూత్రంలో ఇవే ఇచ్చారండి. పంచదికి కూడా ఉంది కదా. పంచభిహి ముందే చెప్పుకున్నాం కదండి. చెప్పేసాను అయిపోయింది. అదే మళ్ళీ ఈ సూత్రం అయిపోయింది. అదే అయిపోయింది. ఈ సూత్రం అయిపోయింది. అంతే. ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. అంటే ఇంకా 2 ఉపోత్తమం నిమిషాలే అంటే ఉంది. బాగా ఉపోత్తమం అంటే అర్థమైంది మహోదయ, బాగా అర్థమైంది. అంటే ఆఖరి 3 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆఖరి 3 స్వరానికి లేదా ఉత్తమం 3 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆఖరి స్వరానికి ఉత్తమం ఉంటాం. ఆఖరి స్వరానికి సమీపంలో ముందు ఉన్నటువంటి స్వరానికి ఉపోత్తమం ఉంటాం అనమాట. అంటే అంటే సమీపంలో నెక్స్ట్ ఇమీడియట్ గా అంతే. ఇక్కడ ఉప అనేది సమీపార్థంలో వస్తుంది. అది ఇది కరెక్ట్, బాగా అర్థమైంది. ధన్యవాదాలు. ఇంకొక నిమిషమే ఉంది మహోదయ, తర్వాత సూత్రం మనం చెప్పుకుందాం. అలాగే మహోదయ. జయరామ్ శ్రీరామ్ శ్రీరామ నమస్కారం అండి. ధన్యవాదాలు. శ్రీరామ జయ రామ జయ జయ.